ఏంటి సార్ ఏంటి సార్ ఇది? మీ అందరికీ నేను ఎందుకు జీతాలు ఇస్తున్నాను సార్? మన స్కూల్ పిల్లలు ఎవరు అసలు దేనికి పనికిరారు. ఎవరో లైబ్రేరియన్ కూతురట, దానికి అవార్డు వచ్చింది. ఇదే అవార్డు మన స్కూల్ పిల్లలకు వచ్చుంటే బాగా పబ్లిసిటీ చేసి అదరగొట్టి ఉండేవాడిని. సార్ ఇప్పుడు అది మన స్కూల్ అవార్డే సార్. తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి భూమికని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న గణేశం ఆ రోజు తనున్న ఉత్సాహంలో భూమిక డిస్టర్బ్డ్ గా ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. మన స్కూల్లో నిన్ను చేర్చుకున్నారు. మన ప్రిన్సిపల్ సరే హెల్ప్ చేశారు. ఆయన లేకపోతే ఇది జరిగేదే కాదు. అందుకే మనం వెళ్ళి ఆయనకి స్వీట్స్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పేసి వద్దాం. రారా బంగారం. భూమిక, ఎప్పుడు బొమ్మలు గీస్తూనే ఉంటావా? రామ్మా వెళ్దాం. చెప్పేది నువ్వు వినట్లేదమ్మా. ఇలా చూడు, సార్కి థ్యాంక్స్ చెప్పాలి కదా, అదే కదా మేనేజ్. అది గుడ్ మేనేజ్ కదా. ఏది ఆ బ్రష్ లేగి ఇక చాలు, ఎప్పుడు బొమ్మలు గీస్తూనే ఉంటావు. రా మనం వెళ్ళి సార్కి థ్యాంక్స్ చెప్పేసి వద్దాం. ఓకే రారా బంగారం, పద. ఆ తర్వాత ఏం జరిగిందో సరిగ్గా తెలియదు. ఆ రోజు బయటికి వెళ్లిన భూమిక శవంగానే ఇంటికి తిరిగొచ్చింది. గణేశం భూమిక మరణం గురించి అస్సలు మాట్లాడలేదు. కూతుర్ని పోగొట్టుకుని ఎంతో దుఃఖంలో ఉన్న అతన్ని మేం కూడా ఏమీ అడగదలుచుకోలేదు. నాకు ఒక థాట్ వచ్చింది. ఏంటి? ఒకవేళ ఆ స్కూల్ ఇదేనేమో. అయ్యో, ఇక్కడ మిగిలిన బిట్ న్యూస్లని బట్టి చూస్తే భూమిక చావు వెనుక దారుణమైన సంఘటనలు జరుగుంటాయనిపిస్తోంది. వీటిలోని డేట్స్ అన్నిటినీ క్యాల్కులేట్ చేసి చూస్తే కొన్ని నెలల వ్యవధిలోనే స్కూల్ మొత్తాన్ని మూసేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఆ స్కూల్ చుట్టుపక్కలున్న ఇళ్లన్నీ ఖాళీ అయిపోయి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆ స్కూలు,
మొత్తం రోస్యార్డ్ వ్యాలీ భూమిక చనిపోయిన 6 నెలల్లోపే పూర్తిగా నిర్మానుష్యంగా తయారయ్యి దట్టమైన అడవిగా మారిపోయిందని చెప్పొచ్చు. అసలు ఏం జరుగుంటుంది? నన్ను వదిలేయ్, నేను వెళ్ళిపోతాను ప్లీజ్. ఓవర్గా మాట్లాడుతున్నావు. కొట్టంటే పళ్ళని రాలిపోతాయి. అదితి డోంట్ పానిక్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. అంత సరి అయిపోతుంది. బ్రీద్ ఇన్. ఏయ్, పోవే, ఇదంతా నీ వల్లే. నువ్వు ఈ దరిద్రపు ఫోన్ తీసుకురాకపోతే ఇలా జరుగుతుండేనా? ఏంట్రా అలాగే మాట్లాడతాను? ఇదొక మెంటల్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అట. పోవే. ఏయ్, గౌతమ్, బుద్ధి లేదా? ఆడపిల్ల మీద చేసుకుంటావేంటి? గౌతమ్, దిస్ ఇస్ అన్ఫేర్. ఏమనుకుంటావు నీ మనసులో? లీవ్ ఇట్ అదితి, ఇట్స్ ఓకే. లీవ్ ఇట్. కొట్రా కొట్టు. నన్ను కొట్టి చంపేయడానికేగా ఇక్కడికి తీసుకొచ్చావు. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు డబ్బు కోసం ఏ లెవెల్ కైనా దిగజారుతావు. నన్ను చంపేసి ఆస్తి మొత్తం కొట్టేయాలనిగా నీ ప్లాన్. అవునే, మన అబ్బాయి ఇద్దరికి కోట్లకు దాస్తి కూడబెట్టిపోయాడు. నిన్ను చంపేసి ఆస్తి మొత్తం తీసుకోవాలన్నదే నా ప్లాన్. ఊరు మొత్తం అప్పులు చేశాడు. కావాలంటే సగం అప్పుని నీ తల మీద మోసుకుని ఎక్కడికైనా పోవే. ఏమన్నావురా? ఏమన్నా? మన నాన్నని మర్యాద లేకుండా మాట్లాడతావా? నా మాట విను. రా అదితి. ఆయన చనిపోయారనే ధైర్యంతోనేగా మాట్లాడుతున్నా. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారా? నిన్ను పోర్కే వదిలిపెట్టరు. ఏ, ఆడు కిందన్నప్పుడే ఏది సరిగా చూసి చావలేదు. హే, ష్, మాట్లాడొద్దు ప్లీజ్. గౌతమ్, ఇట్స్ గెటింగ్ సీరియస్. ఈ చోటు నుంచి ఎందుకు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారో మనకింకా ఏ వివరమూ తెలీదు. అండ్ మనం కూడా ఇప్పుడు ఈ చోటే ఉన్నాం. భూమికకి ఏం జరిగిందో తెలియకుండా గౌతమ్, తనకి తెలిసినా కూడా తనేం చెప్పలేదు. నా మాట విను గౌతమ్. తన కోరిక ఏమిటో తెలుసుకుని దాన్ని పూర్తి చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవడమే తెలివైన పని. సరే. గాయత్రి, ఇట్రా, ఫోన్ ఇవ్వు. ఈ మెసేజ్ చూడు. బే బ్లాక్, 2nd ఫ్లోర్. హెడేక్గా ఉందా? టీ తాగుతావా? ఎక్కువ ఆలోచించదు. గౌతమ్ గురించి నీకు తెలుసు కదా. లీవ్ ఓకే. నువ్వు ఇక్కడే ఉండు, టీ తీసుకొస్తా. కూర్చో. శామ్ టీ. ఓకే. తీసుకో. శామ్,